రైట్ ఆలనానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆలనాని టీడీపీలో చేరనున్నారని సమాచారం. దీనికోసం ఇప్పటికీ అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈరోజు సచివాలయంలో జరిగే కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. గత ఎన్నికల్లో నాని ఏలూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించారు. తర్వాత ఆయన జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం జరిగినా చివరకు టీడీపీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆళ్ల నానిని అత్యంత సన్నిహితుడు విజయనగరం జిల్లాకు చెందిన ఓ నేత టీడీపీ పెద్దలతో మంతనాలు జరిపి అధిష్టానాన్ని నానిని ఒప్పించినట్లు తెలిసింది. నాని 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం, చెప్పండి. ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక భేటీ జరిగిన తర్వాత ఆళ్ల నాని చంద్రబాబుతో మీటింగ్ లో ఉంటారు. తర్వాత కేబినెట్ భేటీ ముగిసిన తర్వాతనే చంద్రబాబుతో అలాగే టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. వారితో పాటు ఇంకా ఎవరైనా టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఈరోజు టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. గతంలో ఆయన 2004, 2009, 2019 3 సార్లు ఆయన ఏలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎంతో సన్నిహితుడు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన కొనసాగారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 2019లో ఆయన ఏలూరు నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత ఆయన మొదటిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అదేవిధంగా మా మాజీ డిప్యూటీ సీఎం గా కూడా ఆయన పనిచేశారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఘోరంగా పరాజయించిన పరిస్థితి. ఏదైతే ఎన్డీఏ కూటమి సుడిగాల్లో ఆయన కూడా చాలా దారుణంగా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆయన వైసీపీ పార్టీకి సంబంధించి సభ్యత్వం, అదేవిధంగా ఆ పార్టీకి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. 2024 సార్వత్రిక ఎన్నికల ఏదైతే ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఏలూరు కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. చూసుకున్నట్లయితే ఏదైతే జనసేన పార్టీలో ఆయన ముందుగా ఆయన జాయిన్ అవుతారని ఊహాగానాలు వచ్చినాయి. తర్వాత గత వారం రోజులు బట్టి అయితే టీడీపీలో ఆయన చేస్తారని చెప్పేసి చర్చలు కొడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ రోజు ఉండవల్లో నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం ని నేరుగా కలుస్తారని చెప్పేసి సమాచారం. ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం నుంచి ఆయనకు అపాయింట్మెంట్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఆయన టీడీపీ పార్టీలో కండవ కప్పుకుంటారని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కొన్ని మంత్రాలు జరిగిన తర్వాత ఆయన జాయిన్ అవుతారని చెప్పేసి పార్టీ కొంతమంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి సుదీర్ఘంగా ఆయనకి ఎంత అనుభవం ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం గాను, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పటికే ఏలూరు నియోజకవర్గం సంబంధించి చూసినట్టయితే 2024 మొన్న సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు విడుదల అయినప్పటి కాడి నుంచి కూడా ఇటు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా జడ్పీ చైర్మన్ తో సహా అందరూ కూడా ఇటు టీడీపీలోకి రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో టీడీపీ సంబంధించి అయితే ఎంతో బలోపేతంగా ఏర్పడినటువంటి పరిస్థితి. వైసీపీ పార్టీలో ఎప్పుడైతే ఆళ్ల ఓడిపోయిన దగ్గర నుంచి కూడా అతను పక్కన ఉన్నటువంటి అనుచరులు అందరూ కూడా టీడీపీలకు ఒకరుగా అందరూ కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి. కేవలం ఒక నాని తప్ప మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఇప్పటికే టీడీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి. తాజాగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు ఉందో చంద్రబాబు నాయుడిని ఈ రోజు అపాయింట్మెంట్ కోవటం, ఈ రోజు ఆయనతో మాట్లాడిన తర్వాత ఈ రోజు కండువా కప్పుకుంటారా లేదా మరికొద్ది రోజులు తర్వాత ఆయన భారీగా ఒక కార్యక్రమం పెట్టి చంద్రబాబు నాయుడు సమక్షంలో జాయిన్ అవుతారనేది వేచి చూడాలి. మొత్తానికి చూసుకుంటే ఎంతో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆళ్ల నానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆయనకి ఎంతో
కూడా ఇటు చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు బంధుత్వం కావచ్చు, లేదంటే ఆయనకి సన్నిహితులు అయితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆల్నాని గాన టీడీపీలో జాయిన్ అయితే మరికొంతమంది వైసీపీ సంబంధించినటువంటి మాజీలు జాయిన్ అవుతారని చెప్పేసి సమాచారం బ్రాహ్మణి. అయితే బ్రహ్మం చెప్పండి, కీలక నేతగా వైసీపీలో ఉన్నప్పటికీ అంటే మీరు చెప్పినట్లు 3 సార్లు ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా కూడా పనిచేశారు. మెయిన్గా ఆయన రీజన్ ఏంటి అసలు టీడీపీలో చేరడానికి? అంటే ఏదైతే 2024 ఎన్డీఏ కూటమి సంబంధించి ఒక ఊహించని రీతిగా అత్యధికంగా సీట్లు కైవసం చేసుకున్నటువంటి ఎన్డీఏ కూటమి సంబంధించి ఇదే నేపథ్యంలో ఎంతో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆళ్ళనాని, అంటే వ్యక్తిగతంగా ఆళ్ళనానికి సంబంధించి ఎటువంటి బ్యాడ్ కానీ, లేకపోతే వ్యక్తిగత రిమార్క్ కానీ, లేకపోతే కరప్షన్ సంబంధించి కానీ ఎటువంటి లేదు, ఓన్లీ క్లీన్ వైట్ పేపర్ లాంటి ఉన్నటువంటి ఆళ్ళనాని ఈ ఎన్నికల్లో ఒక ప్రత్యర్థి అయినటువంటి బెడెట్స్ అంటే ఎవరైతే టీడీపీ పార్టీ నుంచి ఉన్నారో ఆ వ్యక్తి మీద ఘోరంగా సుమారుగా 63,000 ఓట్లతో ఆయన పరాజయం చెందడం జరిగింది. అయితే ఎవరైతే సంజయ్ ఉన్నారో సంజయ్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైం రావటం, ఆయన చేతులు ఈయన వాటిని చెందడం కూడా ఆయన చాలా మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఈ వైసీపీ పార్టీకి సంబంధించి మనుగడ అనేది కొద్దిగా కష్టం అన్న నేపథ్యం కావచ్చు, లేకపోతే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఎక్కువ శాతం కాపు సామాజిక వర్గానికి పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇటు అయితే జనసేన లేదంటే టీడీపీకి ఎక్కువగా భవిష్యత్తులో మనుగడ ఉండే పరిస్థితి. ఏదైతే కాపు సామాజిక వర్గం ఉందో ఇటు ఏలూరు సంబంధించి ఒక కాపు సామాజిక వర్గం నుంచి ఆయన బలమైన నాయకుడు ఉన్నాడు. అదేవిధంగా ఎమ్మెల్యేగా 3 సార్లు పనిచేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటు జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది బ్రాహ్మణి. రైట్ బ్రహ్మం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.